హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక కనీస పెన్షన్ 12,500 ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎస్ 95 పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ను పెంచాలనే డిమాండ్పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. కార్మిక సంఘాల ఒత్తిడి, పార్లమెంటులో ప్రభుత్వ వివరణలు, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెన్షన్ లెక్కలు ఎలా మారబోతున్నాయో వివరాలను తెలుసుకుందాము. ఇక ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 కింద ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ 1000ను 9000కి పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాల నుండి అందుతున్న తాజా సమాచారం పెన్షనర్లలో ఆశలు రేకెత్తిస్తుంది. ఇక ఇటీవల లోక్సభలో కార్మిక ఉపాధి శాఖ సహాయక మంత్రి శోభా కరంద్లాజే పెన్షన్ పెంపుపై కీలక వివరణ అయితే ఇచ్చారు. ప్రస్తుతం 15,000 జీత పరిమితిపై యజమాని 8.33%, కేంద్రం 1.16% వాటా చెల్లిస్తున్నాయి. కనీస పెన్షన్ను 9 రెట్లు పెంచి 9,000 చేయాలంటే పెన్షన్ ఫండ్పై భారీ భారం పడుతుంది. ఫండ్ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఇక పెన్షన్ పెరగాలంటే ఈపీఎఫ్ఓ జీత పరిమితి పెరగటం చాలా ముఖ్యం. 2014లో ఈ పరిమితిని 6,500 నుండి 15,000కి పెంచారు. 2026 ప్రారంభంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని 4 నెలల్లోపు ఈపీఎఫ్ఓ జీత పరిమితిని సవరించాలని ఆదేశించింది. కొత్త కార్మిక కోడ్లు అమల్లోకి వస్తే ఈ పరిమితి 25,000 నుంచి 30,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగులకు కనీస జీత పరిమితి 25,000కు పెరిగితే కనీస సర్వీసు ఉన్నవారికి కూడా పెన్షన్ 3 రెట్లు పెరిగి 3,570 అవుతుంది. ఇక పూర్తి సర్వీసు ఉన్నవారికి 12,500 వరకు లభించే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్య గమనిక చూసినట్లయితే అవి ప్రస్తుత ప్రతిపాదనలు, కోర్టు ఆదేశాల ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జీత పరిమితిని సవరించిన తర్వాతే ఖచ్చితమైన వివరాలు వెల్లడవుతాయి.